యూజ్ చేస్తున్న వల్ల ఒక స్టూడియో అయితే 8,000 రూపీస్ ఫైన్ అయితే కట్టింది. అది ఎక్కడ జరిగిందంటే మీరు చూసారంటే తెలంగాణలో అయితే ఒక స్టూడియో వాళ్ళండి. స్టూడియో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒక ఫ్యామిలీలో ఒక పిల్లవాడి ఫోటో షూట్స్ కోసం అయితే ఆ స్టూడియో వాళ్ళు అయితే అడిగారండి. వాళ్ళు వచ్చి ఫోటో షూట్ అయితే చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే డెలివరీ చేసిన ఫొటోస్ వచ్చి ఏఐ యూజ్ చేసి ఫొటోస్ అయితే ఏఐతో డెవలప్ చేసి అయితే ఇచ్చారు. దాని తర్వాత దాన్ని చూసి నా కస్టమర్స్ ఏం చేశారంటే డైరెక్ట్గా వెళ్ళి కన్స్యూమర్ కోర్టులో అయితే పిటిషన్ వేసి ఇలాగ మాకు ఒరిజినల్ ఫొటోస్ ఇవ్వకుండా ఏఐ జనరేటివ్ ఇమేజెస్ ఇచ్చారని పిటిషన్ కేసు వేసి వాళ్ళైతే కేసు అయితే గెలిచి 8,000 రూపీస్ ఫైన్ అయితే వేశారు. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చూసారంటే ప్రతి చోట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏఐతో మాఫ్ చేసి లేకపోతే ఏదో కొంచెం డెవలప్ చేసి చాలా కంటెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అందరూ అయితే హ్యాపీగా అయితే దాన్ని రిసీవ్ చేస్తున్నారు. అదే మీరు ఇంకొక సైడ్ చూసారంటే కొంతమందికి అయితే యాజ్ ఇట్ ఈస్ వచ్చి ఒక ఒరిజినాలిటీతో ఉండాలని అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఏఐ ఎన్హాన్స్ చేసేస్తే ఇంకా కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటారు. కానీ అన్ని చోట్ల అయితే ఇవి అయితే వర్కౌట్ కావండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరేమన్నా ఇది ఏఐ జనరేటెడా లేకపోతే ఒరిజినల్ ఫొటోస్ అని తెలుసుకుంటే ఆన్లైన్లో చాలా సోర్సెస్ ఉన్నాయండి. వెళ్ళి ఏఐ డిటెక్టర్స్ అని చెక్ చేసుకోవచ్చు. మేము వీలైతే ఏమన్నా కొంచెం బాగుండే సైట్ అయితే కింద ట్యాగ్ చేస్తాం, వెళ్ళి టెస్ట్ చేసుకోండి. ఈ ఏఐ మీ లైఫ్లో ఎంతగా ఇంపాక్ట్ చేస్తుందో మీకు ఏమన్నా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదా ఇలాంటి ఒక మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసండి. అట్లే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి.